ఓం శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 21/9/2022. मीठे बच्चे, बाप है गरीब निवास। तुम गरीब बच्चे ही बाप से ज्ञान की मुट्ठी ले साहूकार बनते हो। बाप तुम्हें आप समान बनाते हैं। మధురమైన పిల్లలు, బాబా ఉన్నదే పేదల పాలిట పెన్నిది. పేద పిల్లలైనటువంటి మీరు బాబా ద్వారా జ్ఞానం యొక్క అవినాశి జ్ఞానరత్నాలను తీసుకొని, జ్ఞానం యొక్క పిడికెల్ని తీసుకొని సావుకారులుగా అయిపోతున్నారు. బాబా ఉన్నదే పేదల పాలిట పెన్నిది. పేద పిల్లలైనటువంటి మీరు బాబా ద్వారా జ్ఞానాన్ని పొంది సావుకారులుగా అయిపోతున్నారు. బాబా మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తున్నారు. బాబా పేదల పాలిట పెన్నిది. పేద పిల్లలైనటువంటి మీరు పిడికెడు జ్ఞానం తీసుకొని సావుకారులుగా అయిపోతున్నారు. బాబా మిమ్మల్ని తమ సమానంగా తయారు చేస్తారు. प्रश्न, असुरों के विघ्न जो गाये हुए हैं और इस रुद्र यज्ञ में कैसे पढ़ते रहते हैं? అసురుల యొక్క విఘ్నాలు ఏదైతే గాయనం ఉందో అవి ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో ఎలా పడుతూ ఉంటాయి? అసురుల యొక్క విఘ్నాలు ఈ యజ్ఞంలో ఏ విధంగా పడతాయి? उत्तर, मनुष्य समझते हैं असुरों ने शायद यज्ञ में गोबर आदि का किचड़ा डाला होगा, परंतु ऐसा नहीं है. మానవులు భావిస్తారు ఏంటంటే అసురులు అంటే చెత్త, పేడ మొదలైనవి యజ్ఞంలో వేశారు అని భావిస్తారు. కానీ ఇలా అయితే కాదు. యహా जब किसी बच्चे को अहंकार आता है, कोई ग्रहचारी बैठती है, तो जैसे किचड़ा बरसने लगता है. ఇక్కడ ఏ పిల్లలకైనా అహంకారం వచ్చింది, ఏదైనా గ్రహచారం కూర్చుంది అంటే ఎలా అంటే చెత్త వర్షించినట్లుగా అయిపోతారు. क्रोध में आकर मुख से जो फालतू बोल बोलती है, यही इस रुद्र यज्ञ में बहुत बड़ा विघ्न डालती है. ఎవరైనా కోపంలోకి వచ్చి తమ నోటితో వ్యర్థమైన మాటలు మాట్లాడినట్లయితే ఆ మాటలే ఈ రుద్ర యజ్ఞంలో విఘ్నాల వలె అయిపోతాయి అంటున్నారు బాబా. కై బच्चे संग दोष में आकर अपना काना खराब कर देती है. माया तप्पड़ मार ఇన్సాల్వెంట్ బనా దేతీ హే. కొంతమంది పిల్లలు సంఘదోషంలోకి వచ్చేస్తారు, తమ భాగ్యాన్ని తామే సమాప్తి చేసుకుంటారు. అలాంటి వారికి మాయా దెబ్బ పడుతుందన్నమాట, అవివేకవంతులుగా అయిపోతారు అంటున్నారు బాబా. మాయ చెంప దెబ్బ వేసి తెలుగు తక్కువ వారిగా అవివేకవంతులుగా తయారు చేసేస్తుంది. అందుకే బాబా చెప్తూ ఉంటారు, సంఘదోషం నుండి కూడా జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి అహంకారంలోకి రాకండి, క్రోధంలోకి వచ్చి ఎలాంటి వ్యర్థమైన మాటలు మీ నోటి నుండి రాకూడదు. అవే ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో విఘ్నాల వలె అయిపోతాయి అని బాబా సావధానపరుస్తున్నారన్నమాట. ఓం శాంతి. యాద్ మే బైఠే హో తో జైసే యోగ్ మే బైఠే హో. ఇక్కడ మీరు స్మృతిలో కూర్చున్నారంటే యోగంలో కూర్చున్నట్లు. హర్ ఏక్ జాన్తే హై
हमको तमो प्रधान से सतो प्रधान बनना है. ఎహే గుప్త మెహనత్. ప్రతి ఒక్కరూ ఏ విధంగా భావిస్తారు, మేము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి అని. ఇది చాలా గుప్తమైన శ్రమ అంటున్నారు బాబా. ఇస్మే కోయి బడాయి కి బాత్ నహీ. ఇందులో గొప్ప యొక్క విషయం ఏమీ లేదు. బాప్ కితనా నిరహంకారి రేతి హే, जिसमें प्रवेश करती है वो भी कितना निरहंकारी है. బాబాని చూడండి ఒక్కసారి, ఎంత నిరహంకారి కదా. బాబా ఎవరిలోకైతే ప్రవేశిస్తున్నారో వారు కూడా నిరహంకారి. ప్రజాపిత బ్రహ్మ के कितने ढेर बच्चे हैं, చలన్ కితనా సాధారణ హే. ప్రజాపిత బ్రహ్మకు ఎంత మంది పిల్లలు ఉన్నారు, కానీ నడవడిక చాలా సాధారణం. జైసే ఘర్ మే బడా బాబా చల్తే హే. ఎలా అంటే ఇంట్లో పెద్ద నాన్న అయి ఉంటారు కదా, అలా ఈ ప్రజాపిత బ్రహ్మ కూడా పెద్దగా వ్యవహరిస్తున్నారు. అందరికీ తండ్రి అంటే బ్రాహ్మణాత్మలందరికీ బ్రహ్మ కూడా మరి తండ్రి అయినట్లు కదా. నిరాకార్ కే లియే భీ కహా జాతా హై నిరహంకారి హై. నిరాకారుడైన శివబాబా కోసం కూడా చెప్పొచ్చు నిరహంకారి అని. అలాగే సాకారుడైన బ్రహ్మా బాబా కూడా నిరహంకారి. పరంతు గుప్త హేనా నిరాకార్. కానీ నిరాకార బాబా గుప్తంగా ఉన్నారు, ప్రాక్టికల్ గా కనిపించరు. ఇన్కో ఏ నహీ రేతా హై కి హమారా షో హో, బబ్కే సే సబ్కో పతా పడే. ఇద్దరికీ కూడా మా షో జరగాలి, ప్రఖ్యాతి అయిపోవాలి, గొప్పతనం చూపించాలి అనేది ఏమీ ఉండదు. బబ్కే సే నామ్ తో హోతా హే నా, బాప్ కేతే హే. ఏ సబ్ రసం రివాజ్ కలియుగి దేహాభిమాన్ కి హే. భలే మనం గొప్పలు చెప్పుకుంటే పేరు ప్రఖ్యాతి అవుతుంది, కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, అవన్నీ కూడా ఆ ఆచారాలు వ్యవహారాలు కలియుగి దేహ అభిమానంలో ఉన్నటువంటి వారికి వర్తిస్తాయి. यहाँ तो शांत में आते जाते हैं. बाबा तो हमेशा कहती है స్టేషన్ పర్ బి కోయి నా ఆవే. ఎక్కడైతే మీరు శాంతిలో వెళ్ళడం రావడం జరుగుతుందన్నమాట, బాబా కూడా సైలెన్స్ గా వస్తారు, తమ కర్తవ్యం చేసుకొని వెళ్తూ ఉంటారు. బాబా పదే పదే చెప్తూ ఉంటారు, ఎక్కడికైనా క్యాంపులు వెళ్తూ ఉంటారు కదా బాబా, అలాంటి సమయంలో కూడా స్టేషన్ కి ఎవరు వచ్చే అవసరం లేదు అని చెప్తూ ఉండేవారంట బాబా. ఎందుకంటే అంత నిరహంకారిగా ఎలాంటి ఆడంబరం ఉండకూడదు అని బాబా భావించేవారు. कोई हंगामा नहीं, बाप कहते हैं मुझे गुप्त ही रहने दो, इसमें ही मजा है. ఎలాంటి హంగామాలు హడావడులు చెయ్యకండి. బాబా అంటారు నన్ను గుప్తంగానే ఉండనివ్వండి, ఇందులోనే మజా ఉంటుంది అంటున్నారు బాబా. బడే బబ్కే వాలోం కో బడే ఆదమీ కో మారనే మే భీ దేరీ నహీ కర్తే హే. అంటే గొప్పలు చెప్పుకునేవారు ఎవరైతే గొప్పలు చెప్పుకునే వారిగా ఉన్నారో అలాంటి వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం, చాలా ప్రఖ్యాతి అయిపోతారు. అలాంటి వారిపైన అటాక్స్ కూడా జరుగుతూ ఉంటాయి, వారిని హతమార్చడానికి కూడా ఏమి వెనకాడరు కదా. కానీ బాబా ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ అలాంటివేమీ ఇక్కడ జరగడానికి లేదు. ఎవరి ఆడంబరం అట్టహాసం ఇక్కడ చూపించుకునేది లేదు అంటున్నారు బాబా. బాబా తో హే ఓంచేతే ఓంచ్, చలన్ గరీబ్ సే గరీబ్ చల్తే హే. బాబా ఉన్నదే ఉన్నతోన్నతమైన వారు, కానీ నడవడిక అయితే చాలా సాధారణం, పేదవారి వలె ఉండాలి అని భావిస్తారు. బాప్ గరీబ్ నివాజ్ హేనా, గరీబోం సే హీ మిల్తే ఆతే హే. బాబా పేదల పాలిట పెన్నిది, అందుకే ఇక్కడికి చాలా మంది పేద పిల్లలు వస్తారు, బాబా కూడా పేద పిల్లలతో కలుస్తూ ఉంటారు. సావుకార్ లోగ్ తో నామీ గ్రామీ మనుష్య సే హీ మిల్తీ హే. సావుకారులు ఉన్నారు అంటే ప్రఖ్యాతిగాంచిన మనుషులతోనే కలుస్తూ ఉంటారు. ఇన్కో తో గరీబ్ హీ ప్యారే లగ్తే హే. కానీ శివ్ బాబాకు పేద పిల్లలే ప్రియమనిపిస్తారు.
గరీబోం పర్ హీ तरस पड़ता है పేద పిల్లలంటేనే జాలేస్తుంది బాబాకి तो बाप गरीबों पर तरस खाती है ज्ञान की मुट्ठी भर देती है तो तुम साहूकार बनो బాబా పేద పిల్లల పైన చాలా దయాభావం కలిగి ఉంటారు జ్ఞానం యొక్క అంటే పిడికెడు జ్ఞానమే పొందుతున్నారు దీని యొక్క అద్భుతం ఏమవుతుంది మీరు సాహుకారులుగా అయిపోతున్నారు బాబా నుండి కాస్త జ్ఞానం పొంది దాని యొక్క ప్రాలబ్ధం రిటర్న్ ఏం పొందుతున్నారు సాహుకారులుగా అయిపోతున్నారు అంటే ఈ జ్ఞాన రత్నాలే రియల్ రత్నాలుగా అయిపోతున్నాయి మీకు భవిష్యత్ కోసం అంటున్నారు బాబా साहूकारों का ठहरना मुश्किल है दरकार ही नहीं है इस ज्ञान मार्ग में गवर्नमेंट को तो धनवान लोग बहुत मदद करती है ना సావుకారులు ఉన్నారు అంటే వాళ్ళు చాలా కష్టంగా నిలుస్తారు అంటున్నారు బాబా వారికి అంత అవసరం కూడా లేదు జ్ఞాన మార్గంలో నడవాలి అని గవర్నమెంట్ కి కూడా ధనవంతులే ఎక్కువ సహయోగం చేస్తూ ఉంటారు కదా నామీ గ్రామీ హేనా వారి పేరు కూడా ప్రఖ్యాతి అయిపోతుంది కదా వహాతో బహుత్ దాన్ కర్నే వాలోం కా నామ్ అక్బర్ మే నికాలా జాతా హై అంటే బాబా చెప్తున్నారు బయట ప్రపంచంలో ఎవరైతే దానాలు చేస్తూ ఉంటారో వారి యొక్క పేరు న్యూస్ పేపర్స్ లో కూడా వస్తూ ఉంటుందన్నమాట యహా గరీబ్ దాన్ కర్తే హై తో అక్బర్ మే డాల్నా చాహియే వాస్తవానికి ఇక్కడ ఏదైతే పేదలు దానం చేస్తున్నారో అది న్యూస్ పేపర్ లో వేయాలి అంటున్నారు చావల్ కి ముట్టి దేకర్ ఫిర్ మహల్లే లేతీ హై పిడికెడు అటుకులే ఇస్తున్నారు కానీ మహల్స్ పొందేస్తున్నారు బాబ్ గరీబ్ నివాస్ గాయా హువా హై సబ్సే మిల్తే జుల్తే రేతీ హై బాబా కోసం గాయనం ఉంది పేదల పాలిట పెన్నిది అందరితో బాబా కలిసిమెలిసి ఉంటారు కలుస్తారు బడా ఆదమీ మసాలా బేజ్నే వాలే సే మిలేగా నహీ పెద్ద వ్యక్తులై ఉన్నారనుకోండి లౌకిక ప్రపంచంలో వాళ్ళు మసాలా అమ్ముకునే వారితో వచ్చి కలుస్తారా కలవరు కదా కానీ బాబాకి మాత్రం అలాంటి అహంకారం ఉండదు యహా తో హై గరీబ్ ఉన్హోంకో సావుకార్ బనానా హై ఎక్కడైతే పేదలే ఉన్నారు వారిని బాబా వచ్చి సావుకారులుగా తయారు చేస్తున్నారు బాబాతో హే గుప్త్ గరీబ్ హీ బాప్ సే అప్నా వర్ష కల్ప పెహ్లే మువాఫిక్ లే లేంగే బాబా చాలా గుప్తంగా ఉన్నారు పేదల పాలిట పెన్నిది అయి ఉన్నారు మరి చాలా మంది బాబాతో పేద పిల్లలే కలుస్తారు వారే వచ్చి వారసత్వం పొందుతారు ఏమీ తేడా లేదు కల్పకృతం వలె అంటున్నారు బాబా డ్రామా మే నోంద్ హీ హే డ్రామాలో ఈ విధంగా ఫిక్స్ అయి ఉంది సావుకార్తో బలి చడ్నా సకేనా సావుకార్లైతే బలిహారం కూడా అవ్వలేరు హా ఇన్కో కోయి వారిస్ బనాతే తో కమాల్ కర్ దికావే భలే శివ్ బాబాను ఎవరైనా వారసుడిగా చేసుకున్నట్లయితే బాబా అద్భుతం చేసి చూపిస్తారు బాప్ కేతే హై మే ఆతా హీ హూం సాధారణ తన్ మే గాయా హువా హై నిరాకార్ నిరహంకారి బాబా చెప్తున్నారు నేను సాధారణ తనువులో వస్తున్నాను గాయనం కూడా ఉంది నిరాకారుడు నిరహంకారి కూడా గాతే బి హేనా గోదరి మే करतार देखो बाबा తండి మే గోద్రి లే ఆకర్ బైఠతే హేనా అంటే గాయనం కూడా ఉంది దీనికోసం ఒక పాట ఉంది ఒక గోనె సంచెలో వచ్చి కూర్చున్నారు అని పాత గోనె సంచె ఇందులో వచ్చి కూర్చున్నారు బాబా అని చూడండి ఇలాంటి చలి సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాత గోనె సంచె నాకు దొరికింది అంటున్నారు అంటే బ్రహ్మ తనువు पतित पावन बाप को कोई जानते नहीं बाबा बैठकर समझाते हैं हे भारतवासी बच्चों तुमको स्वर्ग का मालिक किसने बनाया పతిత పావనుడు ఒక్క బాబాయే కానీ వీరి కోసం ఎవ్వరికీ తెలియదు బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఓ భారతవాసి పిల్లల్లారా ఇప్పుడు నేను మిమ్మల్ని స్వర్గానికి మాలికలుగా తయారు చేస్తాను ఇంతకు ముందు కూడా తయారు చేసి వెళ్ళాను కానీ ఈ విషయం మర్చిపోయారు లక్ష్మీ నారాయణ కే చిత్ర భీ యహా రఖే హై యహా తుమ్ అవినాశీ జ్ఞాన్ రత్న ప్రాప్త కర్ और దాన్ కర్తే హో లక్ష్మీ నారాయణ చిత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి
ఇక్కడ పిల్లలైన మీరు అవినాశి జ్ఞాన రత్నాలు ప్రాప్తించుకొని మళ్ళీ దానం చేస్తూ ఉంటారు. तन मन धन सब समर्पण करते हो तो इसका एवजा मिलना चाहिए. బాబా చెప్తున్నారు ఇక్కడ మీ యొక్క తనువు మనస్సు ధనము అన్ని సమర్పణ చేసుకుంటారు, మరి దీనికి రిటర్న్ కూడా లభిస్తుంది కదా. అజ్ఞాన్ కాల్ మే भी बहुत दान करने वाले बड़े आदमी होते हैं ना, बड़े आदमियों के पास जन्म लेती है. यहाँ तुम बाप के आगे सरेंडर करते हो तो पिछाड़ी में जो साहूकार बनते हैं उसके पास जाकर जन्म लेती है. బాబా చెప్తున్నారనమాట, అజ్ఞాన కాలంలో కూడా ఎవరైతే ఎక్కువ దాన పుణ్యాలు చేస్తూ ఉంటారో వారు పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్ళి జన్మ తీసుకుంటారు. ఇక్కడ పిల్లలైన మీరు బాబా ముందు సర్వము సరెండర్ చేసేస్తున్నారు. అందుకే మీరు 21 జన్మల కోసం సాహుకారులుగా అయిపోతున్నారు అంటున్నారు బాబా. उसके पास जाकर जन्म लेती है फिर तुम वहां महल मड़ियां बनाएंगे. दुनिया तो यही होगी, वैकुंठ कोई छत में तोड़े ही रखा है. पूछो तुम्हारा बाप कहाँ गया, कहेंगे काशीवास किया और मुक्ति को पाया अर्थात स्वर्ग पधारा. బాబా చెప్తున్నారు, మీరు ఇక్కడ వెళ్ళి ఉన్నతమైన జన్మ పొందుతారనమాట. ఎందుకంటే బాబాకి మీరు సరెండర్ అవుతున్నారు, బాబా వారిగా అయిపోతున్నారు కాబట్టి అక్కడ మీకు మహల్సే మహల్స్ లభిస్తాయి, సర్వము ప్రాప్తిస్తాయి అంటున్నారు బాబా. ప్రపంచం అదే ఉంటుంది కానీ దాన్ని వైకుంఠము అని చెప్తారు. వైకుంఠం ఏమైనా పైన ఉంది అనుకుంటున్నారా ఆకాశంలో? అలా ఏమీ కాదు. మీరు ఎవరినైనా అడిగి చూడండి మీ తండ్రి ఎక్కడికి వెళ్ళారు అని, అంటే ఎవరైనా చనిపోయినట్లయితే వారిని అడిగి చూడండి, ఏమంటారంట? కాశీవాసులయ్యారు అని, లేకపోతే ముక్తిని పొందారు అని, స్వర్గస్థులయ్యారు అని, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. పరంతు అబ్ తుమ్ సమజ్తే హో ముక్తి జీవన్ ముక్తి కిస్కో మిలీ నహీ హే. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు ముక్తి జీవన్ ముక్తి ఇంకా ఎవరికి లభించలేదు. సబ్ యహా హీ ఆతే జాతీ హే, అందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. कर्म अनुसार एक शरीर छोड़ दूसरा लेती है. बाप कर्म अकर्म विकर्म की गति समझाते हैं. బాబా కర్మ అనుసారంగా బాబా చెప్తున్నారు, కర్మ అనుసారంగా ప్రతి ఒక్కరూ ఒక శరీరాన్ని విడిచి ఇంకొకటి ధరిస్తూ ఉంటారు. కర్మ అకర్మ వికర్మ యొక్క గుహ్య గతి కోసం అర్థం చేయిస్తూ ఉన్నారు. రావణ్ రాజ్ మే జో భీ కర్మ మనుష్ కర్తే హే ఓ వికర్మ బన్ జాతే హే. ఈ రావణ రాజ్యంలో మనం చూస్తూ ఉన్నాం, మానవులు ఏవైతే కర్మలు చేస్తూ ఉన్నారో అవి వికర్మలుగా అయిపోతూ ఉంటాయి. बालिक अवस्था में ही हिसाब किताब बनता है. छोटे बच्चे का कुछ जन्म नहीं होता है, कुछ जमा नहीं होता है. बच्चा बड़ा होता है तो उनके माँ बाप काम कटारी पर चढ़ा देती है. ये भी कर्म विकर्म हुआ है ना, वहां माया का राज ही नहीं, ये एक भी मनुष्य जानते नहीं. బాబా చెప్తున్నారు, ఈ ప్రపంచం యొక్క స్థితిగతులు ఎలా అయిపోయాయో చూడండి. లెక్కలు క్లియర్ చేసుకుంటూ ఉంటారు, ఏదైతే కర్మ చేస్తున్నారో అది వికర్మగా అయిపోతూ ఉంటుంది. వాస్తవానికి చిన్న పిల్లలకి ఏమీ జమ అయి ఉండదు, ఎందుకంటే పవిత్రంగా ఉంటారు కాబట్టి. ఆ పిల్లలు ఎప్పుడైతే పెద్దవారు అయిపోతారో తమ తల్లి తండ్రి కామ కటారి కోసం పంపిస్తారనమాట, వికారాల్లోకి పంపిస్తారు. అప్పటి నుండి కర్మలు వికర్మలు అయిపోతాయి అంటున్నారు. బాబా చెప్తున్నారు, మాయారాజ్యం కదా ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఒక్క మానవ మాత్రులు కూడా యథార్థంగా తెలుసుకొని లేరు ఇది మాయారాజ్యం అని, కామకటారి నడపడం పాపము అని ఎవ్వరికీ తెలియటం లేదు. తుమ్ బచ్చోం కో బాప్ देही अभिमानी बनना सिखलाते हैं और कोई सत्संग में ऐसा नहीं कहेंगे कि तुम्हारी आत्मा में सारा पाठ बजाने की नोंद है. आत्मा शरीर छोड़ दूसरा ले पाठ बजाती है. పిల్లలైన మీరు తెలుసుకున్నారు, బాబా అర్థం చేయిస్తున్నారు, ఎక్కడ మాత్రమే బాబా నేర్పిస్తారు ఆత్మ అభిమానిగా ఉండేటటువంటి విధి విధానం. ఇంకా వేరే సత్సంగాలకు వెళ్ళి చూడండి మీరు,
ఎక్కడ ఇలాంటిదేమీ నేర్పించరు అంటున్నారు. మీరు ఆత్మ, ఈ చిన్న ఆత్మలో మొత్తం పాత్ర అంతా నిండి ఉంది అని ఎక్కడైనా విన్నారా ఇదివరకు మీరు బాబాని తెలుసుకోక ముందు? లేదు కదా. ఆత్మ శరీరం విడిచిపెట్టి మళ్ళీ కొత్త శరీరం తీసుకుంటూ ఉంటుంది. ఇలా పాత్రలు అభినయిస్తూ ఉంటుంది. ఆత్మ ఈ చెవుల ద్వారా వింటూ ఉంటుంది. అబ్ తుమ్కో సెల్ఫ్ రియలైజేషన్ కరాయా హే, హమ్ ఆత్మ హీ 84 జన్మ లేతీ హే. ఇప్పుడు పిల్లలైన మీకు సెల్ఫ్ రియలైజేషన్ చేయించడం జరిగింది అన్నమాట. నేను ఆత్మను, నేనే 84 జన్మలు పొందుతాను అని. ఆత్మకో అబ్ నిశ్చయ హువా హే, దేహాభిమాన్ కతం. पहला अवगुण ही ये है, देहाभिमान. देहाभिमान आने से ही और विकार చటక్తే హే. బాబా మనకి నిశ్చయం కలిగించారు, మీరు దేహం కాదు ఆత్మ అని. ఎప్పుడైతే దేహ అభిమానం కథం అయిపోతుందో వికారాలు కూడా సమాప్తి అయిపోతాయి అంటున్నారు. అందుకే మొట్టమొదటి అవగుణం ఏంటి? దేహాభిమానం. ఈ దేహాభిమానం కారణంగా మిగిలిన వికారాలు వచ్చేస్తూ ఉంటాయి. तो अब देही अभिमानी बनना है. बाबा हम आत्माएं बस आई की आई, 84 जन्म पूरे किए हैं, ड्रामा अब पूरा हुआ, अब हमको नया जन्म मिलेगा. బాబా చెప్తున్నారు, ఎంత వీలైతే అంత ఆత్మాభిమానిగా అయ్యే స్థితిని అభ్యాసం చేయండి. బాబా నేను ఆత్మను, ఇప్పుడు పాత్ర అభినయిస్తున్నాను, 84 జన్మలు పూర్తి చేసుకొని ఇప్పుడు మీ వారిగా అయ్యాను. ఇలా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. డ్రామా అయితే ఇప్పుడు కంప్లీట్ అయ్యేది ఉంది, మీరు మళ్ళీ కొత్త జన్మ తీసుకుంటారు అంటున్నారు బాబా. ఖుషి హోనీ చాహియేనా నయా జన్మకే లియే. కొత్త జన్మ కోసం ఖుషి అవ్వాలి కదా. సర్ప్ దేకో కాల్ చోడతా హే ఫిర్ నయి లేతా హే. సర్పాన్ని చూడండి, తమ పాత కుబుసాన్ని వదులుతూ ఉంటుంది, కొత్త తీసుకుంటూ ఉంటుంది. सन्यासी मिसाल दे नहीं सकते, यहाँ तुम भी नहीं नई काल लेने के पहले పురాణి చోడ్తే హో. సన్యాసులు ఈ ఉదాహరణ ఇవ్వలేరు. ఇక్కడ పిల్లలైన మీరు మాత్రమే పాతది వదులుతారు, కొత్త తీసుకుంటారు అనే జ్ఞానం పొంది ఉన్నారు అంటున్నారు బాబా. ఫిర్ వహా హర్ జన్మ మే ఆపే హీ పురాణి కాల్ చోడ్ నయి లే లేతీ హే. అక్కడ సతయుగంలో అయితే మీకు మీరే చాలా ఈజీగా పాతది శరీరం వదిలి కొత్తది తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ భయం వేస్తూ ఉంటుంది, చనిపోవాలి, కొత్తది పొందడము అంటే మరణించడం కింద లెక్క కదా, భయపడుతూ ఉంటారు. బచ్చే సమజ్తే హై కి అబ్ హమ్ ఏ పురాణి కాల్ చోడ్ గర్ జాయేంగే, ఫిర్ స్వర్గ మే సమయ పర్ పురాణా శరీర్ చోడ్ దూసరా లే లేతీ హే. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు పాత శరీరాన్ని వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ ఎవరి సమయం వచ్చినప్పుడు వారు వచ్చి కొత్త జన్మ తీసుకుంటారు, కొత్త శరీరం తీసుకుంటారు. సర్పతో బహుత్ బార్ కాల్ ఉతర్తా హే, తుమ్కో తో యహా ప్రాక్టీస్ కరాయి జాతీ హే. పాములైతే, సర్పాలైతే ఎన్నోసార్లు తమ కుబుసాలు వదులుతూ ఉంటాయంట. ఇక్కడ పిల్లలైన మీకు కూడా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. అంటే దేహ భ్రాంతి నుండి అతీతం అయ్యేటటువంటి స్థితి కోసం బాబా ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు. ఎంత వీలైతే అంత మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి. బాబా మొన్న కూడా చెప్పారు కదా నిన్న, ఆత్మనే చూడండి. ఈ కళ్ళు, ముక్కు, ముఖం ఏవైతే ఉన్నాయో అవి చూడకపోతే ఇంక అసలు శత్రుత్వ భావమే ఉండదు కదా. ఏ 84 జన్మం కి సడి హుయి కాల్ హేనా. బాబా చెప్తున్నారనమాట, 84 జన్మల నుండి ఇది మీరు పాత్రలు అభినయిస్తూ ఉన్నారనమాట. ఇది బాగా పాడైపోయి ఉంది ఈ శరీరం ఇప్పుడు అంటున్నారు బాబా. इनको शायद कहा जाता है सड़ी हुई. శరీర్ ఖాళీతో ఆత్మ भी ఖాళీ హే. దీన్ని పాడైపోయిన శరీరము అని చెప్పొచ్చు. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే శరీరం నల్లది లభించిందో దాని అర్థం ఏంటి? ఆత్మ కూడా నల్లగా ఉన్నట్లు అన్నమాట. సోనా 24 క్యారెట్ హోతా హై తో జవర్ బి ఐసా బంతి హేనా. చూడండి, బంగారం 24 క్యారెక్టర్లు అయి ఉంది అనుకోండి, దాని నుండి తయారు చేయబడే నగ కూడా, ఆ ఆభరణం కూడా అంతే వాల్యుబుల్ గా ఉంటుంది. ఆగే కాద్ డాల్నే కా కాయిదా నహీ తా.
सच्चा सोना चलता था, ఏ గిన్ని ఆది విలాయత్ సే నికల్తీ హే. బాబా చెప్తున్నారు ఇంతకు ముందు బంగారంలో కల్తీ అనేది కలిసేది కాదు. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు తయారు చేసుకొని పెట్టుకునేవారు అన్నమాట. ఈ రకరకాల కల్తీలు కలపడం అంటే ఆ బంగారం తయారవ్వడానికి ఏదైతే లోహం కలుపుతున్నారో రకరకాల లోహాలు ఇవన్నీ విదేశాల నుండి నేర్చుకున్నారు అంటున్నారు బాబా. తర్వాత తర్వాత వచ్చాయి. విలాయత్ మే సచ్చే జోహరే బంతే నహీ, యహా హీ సచ్చే సోనేకి మోహరేతి. బాబా చెప్తున్నారనమాట విదేశాలలో సత్యమైన బంగారము అనేది ఉండదు, ఏవో ఒక కల్తీలు కలుస్తూ ఉంటాయి. వాస్తవానికి భారతదేశంలోనే స్వచ్ఛమైన బంగారం ఉండేది, ఎలాంటి కల్తీలు కలవకుండా ఉండేది. అబ్ తో సబ్ హంగామా హో గయా, सोने में काद डालती ही है, तुम्हारे दिल में गुप्त खुशी है कि हम तो जाकर सोने के महल बनाएंगे. బాబా చెప్తున్నారనమాట ఇప్పుడు అంతా కలుషితం అయిపోయింది, ఎన్నో కల్తీలు కలిసిపోతూ ఉన్నాయి. బాబా చెప్తున్నారు మీరు ఎంత ఖుషి అవ్వాలి అంటే ఎలాంటి కల్తీ లేనటువంటి బంగారు ప్రపంచంలోకి మేము వెళ్ళిపోతున్నాము, అక్కడ బంగారంతోనే భవనాలు నిర్మించుకుంటాము అని గుప్తమైన ఖుషీలో ఉండాలి పిల్లలైన మీరు. జైసే యహా పత్తరోం కి దివార్ హే వహా సోనే కి దివార్ హోగి. ఇక్కడ ఎలా అయితే రాళ్లతో గోడలు కట్టుకుంటున్నామో ఇంటి కోసం, అక్కడ బంగారు గోడలే బంగారు భవనాలే నిర్మితం అవుతాయి అంటున్నారు. హమ్ పారస్ బుద్ధి బంతి హే తో మహల్ బి సోనే కే బనాతే హే, పురాణా సబ్ కలాస్ హో జాయేగా. మనం ఇప్పుడు పారస బుద్ధి కలవారిగా అయిపోతున్నాం, అక్కడ మహల్స్ కూడా బంగారంతోనే తయారవుతాయి, పాతవన్నీ సమాప్తి అయిపోతాయి. ఇస్ డ్రామాకు బడా యుక్తి సే సమझाना होता है. ఈ డ్రామా కోసం చాలా మంచి యుక్తిగా అర్థం చేయించాలి. నయీ దునియా మే సబ్ కుచ్ నయా హోతా హే, ఏ కితనీ సహజ్ బాతే హే. బాబా చెప్తున్నారు కొత్త ప్రపంచంలో అన్ని కొత్తవే, ఎంత సహజమైన విషయాలు ఇవి అర్థం చేసుకోవడానికి. అచ్చా ఏ భీ సమజ్ మే నా ఆయే తో బాప్ కో బడే ప్యార్ సే యాద్ కరో. బాబా చెప్తున్నారు ఈ మాత్రం కూడా మీరు అర్థం చేసుకోలేకపోతే ఏం పర్వాలేదు, బాబాని ప్రేమగా స్మృతి చేయండి చాలు అంటున్నారు. ये सब महीन बातें बाबा ने देर से समझाई है, शुरू में बहुत सहज तोतली बातें सुनाते थे. ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు, డ్రామా జ్ఞానం కావచ్చు, కర్మల గుహ్యగతి కావచ్చు, స్వర్గం యొక్క అనేక విషయాలు బాబా తర్వాత తర్వాత అర్థం చేయించారు, ప్రారంభంలో అర్థం చేయించలేదు. ఫస్ట్ లో చాలా సహజమైన విషయాలు, చిలక పలుకు ఎలా పలుకుతుందో ఈజీగా, రెండు మాటలు మాట్లాడుతుంది ముద్దు ముద్దుగా ఉంటాయి కదా, అలా బాబా చాలా సహజ రీతిగా చాలా తక్కువ జ్ఞానం చెప్పేవారనమాట ప్రారంభంలో. అలా అలా నెమ్మదిగా డీప్ నాలెడ్జ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ऐसा थोड़े ही कहेंगे कि बाबा ने ये सब पहले क्यों नहीं सुनाया कि ఆత్మ ఇతని చోటీ హే. ఇలా అయితే భావించటం లేదు కదా ఆత్మ ఇంత చిన్నది అని బాబా ముందే ఎందుకు చెప్పలేదు అని. ड्रामा अनुसार जो कुछ पास हुआ है कल्प पहले मुवाफिक जैसे समझाया था ऐसे समझा रही है. డ్రామా అనుసారంగా ఏదైతే గడిచిపోయిందో అది గడిచిపోయింది, కల్ప క్రితం వలె ఎప్పుడు ఏది చెప్పాలో అప్పుడు అదే అర్థం చేయిస్తారు బాబా. मनुष्य इस ड्रामा के बंधन में बांधा हुआ है, कल्प बाद ही फिर ऐसा समझा रही है. మనుషులు డ్రామా యొక్క బంధనలో బంధించబడి ఉన్నారు ప్రతి ఒక్కరు. బాబా చెప్తున్నారనమాట కల్ప క్రితం ఏది జరిగిందో అదే ఇప్పుడు రిపిటేషన్ అవుతూ ఉంది. ఫిర్ బి ఐసే సమझाएंगे. కల్ప క్రితం అర్థం చేయించారు, మళ్ళీ అలాగే అర్థం చేయిస్తున్నారు. బహుత్ బచ్చే సాధారణ రూప్ దేక్ మూంజ్తే హే, ఉల్టా బోల్నే లగ్ పడితే హే. చాలా మంది పిల్లలు బాబా యొక్క సాధారణ రూపాన్ని చూసి సంశయంలోకి వచ్చేస్తారు, ఉల్టా సుల్టాగా ఆలోచిస్తూ ఉంటారనమాట. अच्छे अच्छे बच्चे उनको भी माया चमाट मार देती है, समझते हैं बस जो कुछ है निराकार ही है. सो तो ठीक है ना, निराकार नहीं होता तो
हम तुम कैसे होती है, परंतु निराकार तो रद जरूर चाहिए ना. బాబా చెప్తున్నారనమాట, మంచి మంచి పిల్లల్ని కూడా మాయ ఉల్టా సుల్టా చేసేస్తుంది అనమాట, తలక్రిందులుగా వేలాడేలా చేసేస్తుంది. అంటే నిశ్చయాన్ని డౌన్ చేసేస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. ఏమీ అర్థం చేసుకోరు. మాకు అన్ని నిరాకారుడే అని అంటూ ఉంటారంట. మరి నిరాకారుడు లేకుండా, సాకారుడు లేకుండా నిరాకార శివబాబా ఒక్కరు జ్ఞానం ఇవ్వగలరా? స్థాపనా కార్యం చేయగలరా? లేదు కదా. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తప్పనిసరిగా బాబా ఏం చెప్తున్నారంటే, నాకు రథం కావాల్సిందే. నేను ప్రేరణ ద్వారా అయితే జ్ఞానం ఇవ్వలేను కదా. రథం లేకుండా మీకు వచ్చి ఈ జ్ఞానాన్ని ఎలా అందించగలను? శివ బాబా ఏం చేయగలరు చెప్పండి శరీరం లేకుండా? రథమే ఆయే తబ్ తో తుమ్ ఉన్సే మిలేంగేనా. రథంలోకి వస్తారు శివ బాబా, అప్పుడే కదా మీరు వచ్చి కలుస్తారు. तुम ही से सुनुम तुम ही से बैठुम तो రథ్ జరూర్ చాహియేనా. మీ నుండే వింటాము, మీతోనే కూర్చుంటాము అని గాయనం చేశారు. దాని మీనింగ్ ఏంటి? రథం అయితే కావాలి మరి. ఎలా వింటారు రథం లేకుండా, శరీరం లేకుండా? ఎవరితో కూర్చుంటారు శరీరం లేకుండా? ఆత్మ అయితే ఈ స్థూలమైన నేత్రాలతో మనం ఆత్మను చూడలేము. అచ్చా, సావుకార్ బిగర్ నిరాకార్ కో యాద్ కర్ దికావు. బాబా చెప్తున్నారనమాట, ఈ యొక్క సాకారుడు లేకుండా మీరు బాబాని స్మృతి చేసి చూపించండి. क्या तुमको ज्ञान प्रेरणा से मिलेगा? फिर मेरे पास आए कि क्यों हो. ये बाबा भी कहता है वर्षा तो शिव बाबा से लेना है. शिव बाबा कहते हैं मैं इस साधारण तन में बैठ पड़ाता हूँ. బాబా చెప్తున్నారనమాట, జ్ఞానము అనేది ప్రేరణతో చెప్పేది కాదు, ప్రాక్టికల్ గా వచ్చి బాబా జ్ఞానం ఇస్తారు. నేనైతే ప్రేరణతో జ్ఞానం ఇవ్వను. వారసత్వం అయితే శివ బాబా నుండే లభిస్తుంది. అది బ్రహ్మా బాబా కూడా చెప్తారు, శివ బాబానే స్మృతి చేయాలి, శివ బాబా నుండే వారసత్వం లభిస్తుంది, మీరు నన్ను స్మృతి చెయ్యండి అని ఎప్పుడు చెప్పరు కదా. శివ బాబా కానీ బ్రహ్మా బాబా కానీ బ్రహ్మని స్మృతి చెయ్యండి అని చెప్పరు. కానీ శివ బాబా ఏమంటున్నారు, నేను సాధారణ తనువులో వచ్చి కూర్చున్నాను, మీకు చదివిస్తున్నాను. पढ़ाई तो जरूर चाहिए ना, చదువైతే తప్పనిసరిగా కావాలి. बहुत अच्छे अच्छे बच्चों का माता ही फिर जाता है, तो 4 सेंटर खोलते हैं तो बस अहंकार आ जाती है. బాబా చెప్తున్నారనమాట, మంచి మంచి పిల్లల మైండ్ కూడా ఖరాబ్ అయిపోతుంది. అంటే మాయ పాడు చేసేస్తుంది అనమాట. ఒక 4 సెంటర్లు తెరిచారు అంటే అహంకారం వచ్చేస్తుంది. ఫిర్ ఉల్టా బోల్తే రేతీ హే. ఇంకా మరి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు, తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. ఫిర్ కభీ బుద్ధి మే ఆ భీ జాతా హై కి ఏ హమ్నే ఠీక్ నహీ కహా, ఫిర్ పశ్చాత్తాప్ కర్తే హే. అప్పుడు అంటే అనేస్తారు, అనడం ఉల్టా సుల్టాగా. ఎప్పుడో ఒక రోజు మనసు తింటుంది, బుద్ధిలోకి వస్తుంది అనమాట, నేను అనకూడని మాటలు అనేసాను, నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను, నేను ఎలా వ్యవహరించకూడదో అలా వ్యవహరించాను అని తర్వాత పశ్చాత్తాపం చెందుతారంట. బాబా कहती है मैं साकार बिगर कैसे समझाऊंगा, इसमें प्रेरणा की तो बात ही नहीं. శివ బాబా చెప్తున్నారు, నేను సాకారుడు లేకుండా మీకు ఎలా అర్థం చేయించగలను, ఇందులో ప్రేరణ యొక్క విషయం లేదు. మే టీచర్ కే రూప్ మే బైఠతా హూ, నేను టీచర్ యొక్క రూపంలో కూర్చొని ఉన్నాను. గరీబోం పర్ माता मारते हैं, गरीबों को ही दान करना चाहिए. कोई भी बात समझ में ना आए तो बोलो, अच्छा बाबा से पूछ कर बताएंगे, क्योंकि ज्ञान की अभी बहुत मार्जिन है, आगे चलकर समझते जाएंगे. दिन प्रतिदिन तुम नई नई पॉइंट सुनते रहेंगे. బాబా చెప్తున్నారు, నేను పేదల పాలిట పెన్నిదిని. ఇక్కడికి విశేషంగా పేదవాళ్ళు వస్తూ ఉంటారు, పేదవారికే దానం చేయాలి. ఏదైనా విషయం మీకు అర్థం కాకపోతే అడగండి, బాబాని అడిగి తెలుసుకోండి.
మేము బాబాని అడిగి చెప్తాము అని కూడా చెప్పండి. మిమ్మల్ని అడిగారు ఎవరైనా, మీకు తెలియదు ఆ విషయం కోసము అంటే మేము బాబాని అడిగి చెప్తామని చెప్పండి అంటున్నారు. అంటే జ్ఞానం యొక్క చాలా ఎక్కువ మార్జిన్ ఉంది అన్నమాట. ముందు ముందు వెళ్ళే కొలది చాలా మంది అర్థం చేసుకుంటూ ఉంటారు. ప్రతిదినము కొత్త కొత్త పాయింట్స్ కూడా లభిస్తూ ఉంటాయి. तुम बच्चों को तो बिल्कुल ही निरहंकारी बनकर रहना है. పిల్లలైన మీరు పూర్తిగా నిరహంకారిగా అయి ఉండాలి. అహంకార్ ఆనే సే హీ ఫిర్ సారా కిచడా బహార్ నికల్ ఆతా హై. అహంకారం వచ్చింది అంటే ఇంకా మరి చెత్త అంతా బయటపడిపోతుంది అంటున్నారు బాబా. కిచడే కి జైసే వర్ష హోతీ హై, कहते भी है रुद्र यज्ञ में असुरों का किचड़ा पड़ा है और समझते हैं शायद गोबर आदि डालते होंगे. బాబా చెప్తున్నారనమాట, అహంకారం వచ్చింది అంటే అంటే చెత్త యొక్క వర్షం కురిసినట్టు అన్నమాట. గాయనం కూడా ఉంది కదా, రుద్ర యజ్ఞంలో అసురులు విఘ్నాలు వేశారు, చెత్త పేడ వేసినట్లు భావిస్తారనమాట వారు. పేడ అవి వేయడం కాదు, అంటే యజ్ఞం నడుస్తూ ఉంటుంది, పైనుండి చెత్త పేడ విసిరినట్లు చూపిస్తారు. వాస్తవానికి పేడ యొక్క విషయం ఏమీ కాదు, ఇవి సూక్ష్మమైన విషయాలు. పిల్లల్లో ఏదైనా అహంకారం వచ్చినా, కోపం వచ్చినా, వికారాలకి వశమైన, గ్రహచారం కూర్చున్నా వారే ఈ యజ్ఞంలో విఘ్న రూపం అయిపోతారు. అదే చెత్త పడడం అంటే అంటున్నారు బాబా. ఇంకా గ్రహచారం కూర్చుంది అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడడం మొదలు పెడతారు. फालतू बोलने लग पड़ते हैं, क्रोध आदि करते हैं, जैसे गोबर डालते हैं. కోపంలోకి వచ్చేస్తారు, వ్యర్థమైన విషయాలు మాట్లాడతారు, ఇదే పేడతో సమానమైనటువంటిది అంటున్నారు బాబా. చల్తే చల్తే కిస్కో గ్రహచార్ बैठती है तो चटेली बन जाती है. माया तप्पड़ मार एकदम ఇన్సాల్వెంట్ బనా దేతి హే. నడుస్తూ నడుస్తూ గ్రహచారం కూర్చుందంటే ఉల్టా అయిపోతారు. మాయ వారిని ఒక్క చెంపదెబ్బ వేస్తుందన్నమాట, ఇన్సాల్వెంట్ గా తయారు చేసేస్తుంది. కమాయి మే గ్రహచారి హోతీ హేనా, సంపాదనలో గ్రహచారం ఉంటుంది కదా. तब तो कहती है आश्चर्यवंत सुनंती संगदोष में आकर अपना काना खराब कर देती है. అప్పుడు అనడం జరుగుతుంది, ఎంతో ఆశ్చర్యవంతులై విన్నారు బాబా జ్ఞానం, కానీ ఏంటి ప్రయోజనం, సంగదోషంలోకి వచ్చి తమ భాగ్యాన్ని కళ్ళదన్నుకున్నారు. బాప్ कहते हैं बहुत खबरदार रहना है, संगदोष बहुत अच्छा है ना, संग तारे कुसंग बोरे. बाबा बिल्कुल मना कर देती है, बड़े आदमी के दुश्मन बहुत बन पड़ते हैं. यहाँ फिर विष का काना ना मिलने से कामेशु क्रोधेशु बन पड़ते हैं, बस हम इनको मारेंगे. बाप तो कहती है काम तो तुम्हारा दुश्मन है. బాబా అర్థం చేయిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఎలాంటి సంగదోషంలోకి మీరు వెళ్ళకండి అంటారు కదా, చెడు సాంగత్యం ముంచేస్తుంది, మంచి సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది అని. అందుకే బాబా ఆడంబరం అట్టహాసం చేయడానికి ఒప్పుకోరు అన్నమాట. ఎంత వీలైతే అంత సింపుల్ గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. పిల్లలకి కూడా అదే నేర్పిస్తారు బాబా. చూడండి, పెద్ద వ్యక్తులు అయి ఉన్నారనుకోండి, ఫేమస్ అయినటువంటి వ్యక్తులు, వారికి ఎంతో మంది శత్రువులు కూడా తయారైపోతూ ఉంటారు. అందుకే బాబా ఇక్కడ సాధారణంగా ఉన్నారు, గుప్తంగా ఉన్నారు, పిల్లలు కూడా అలాగే ఉండాలి. ఇక్కడ విశేషంగా ఈ యజ్ఞంలో విషం దొరకకపోతే కామేషుగా క్రోధేషుగా అయిపోతారు, అంటే కామీలుగా క్రోధీలుగా అయిపోతారు అంటున్నారు బాబా. బస్ ఇంకంతే, పలానా వాళ్ళని చంపేయాలి, హతమార్చేయాలి అనే ఆలోచనలు కూడా వచ్చేస్తూ ఉంటాయి అంటున్నారు బాబా. అందుకే బాబా ఏం చెప్తున్నారు, కామం మహాశత్రువు, ఇదే అసలైన పెద్ద శత్రువు. तुम पावन देवी देवता थे, अभी कहते हो कि हम पतित दुखी है,
మీరు పావన దేవీ దేవతలుగా ఉండేవారు, కానీ ఇప్పుడు పతితులుగా దుఃఖితులుగా అయిపోయారు. బాప్ కేతే హే ఇస్ జ్ఞాన్ యజ్ఞ మే అసురుం కే విఘ్న బహుత్ పడతే హే. బాబా చెప్తారు, ఈ యజ్ఞంలో, జ్ఞాన యజ్ఞంలో అసురుల యొక్క విఘ్నాలు ఎన్నో పడుతూ ఉంటాయి. సురు సే భీ పడితే ఆయే హే, ముఖ్య హే హీ పవిత్రతాకి బాత్. ప్రారంభం నుండి కూడా పడుతూ వచ్చాయి, ముఖ్యంగా పవిత్రత విషయంలోనే అంటున్నారు. तुम पुकारते भी हो कि ए पतित पावन आवो, तो अब आए हैं पावन बनाते हैं. మీరు పిలిచారు కూడా పతిత పావన రండి అని, ఇప్పుడు వచ్చారు బాబా, పావనంగా కూడా తయారు చేస్తున్నారు. ఫిర్ క్యూం పతిత్ బన్నే చేతే హో, మళ్ళీ ఎందుకు పతితంగా అవ్వాలనుకుంటున్నారు? వికారోం పర్ హి సురూ సే జగడా చల్తా హై. వికారాల కోసమే ప్రారంభం నుండి గొడవలు అవుతూ వచ్చాయి. बच्ची अम्बी कहती है हमको तो बाप से वर्षा जरूर लेना है, कुछ भी हो जाए बाप क्या करेगा. ఇక్కడ కుమారీలు భావిస్తూ ఉండేవారంట, మేము తప్పనిసరిగా బాబా నుండి వారసత్వం పొందే తీరుతాము అని. మరి అలాంటప్పుడు మీ లౌకిక తండ్రి మాత్రం ఏం చేయగలరు? లడాయి మే కితనే మరతే హే, తుమ్కో తో బాప్ కోయి మార్ నహీ డాలేగా. అక్కడ యుద్ధాలు పోట్లాట్లు జరుగుతాయి, ఎంతమంది మరణిస్తారు. ఇక్కడ అలాంటి యుద్ధాలు పోట్లాట్లు ఏమీ లేవు అంటున్నారు. సహన్ జరూర్ కర్నా పడతా హే. మీరు వచ్చేసారు సరెండర్ అవ్వడానికి, బాబా నుండి పూర్తి వారసత్వం పొందడానికి, కానీ చిన్న చిన్న విఘ్నాలు వస్తూ ఉంటాయి, సహనం వహించాలి. అంతేకారణి మరణించేదేమీ ఇక్కడ లేదు. అక్కడ కూడా అన్ని త్యాగం చేసేసి యుద్ధంలోకి వెళ్ళిపోతారు, మరణించడానికి కూడా రెడీ అయిపోతారు. ఇక్కడ అలాంటిదేమీ లేదు, కాస్త సహించుకోండి అంటున్నారు బాబా. ఇస్మే మహావీరత చాహి, సహనం ఉండాలి, మహావీరత ఉండాలి అన్నమాట. శివశక్తి కా గాయన్ తుమ్హారా హీ హేనా, శివశక్తి యొక్క గాయనం మీదే కదా. ఆది దేవ్ కో మహావీర్ కేతి హే, పరంతు అర్ధ తోడే హీ సమస్తే హే. ఆది దేవుణ్ణి మహావీరుడు అని అంటారు, కానీ ఏమి దాని అర్థం తెలియదు అంటున్నారు. అబ్ తుమ్ సమస్తే హో కి మాయా పర్ జీత్ పాతే హే. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు, మాయ పైన విజయం పొందేది ఉంది. దూసరం కో భీ మాయాజీత్ బనాతే హే, మనం పొందితే ఇతరులని కూడా మాయాజీతులుగా తయారు చేయొచ్చు. దిల్వాడా మందిర్ మే जगदम्बा भी बैठी है, कोठरियों में बच्चियां भी बैठी है. महावीर बच्चे सब ब्राह्मण ब्राह्मणीय ठहरेना. దిల్వాడా మందిరంలో జగదాంబ కూర్చొని ఉన్నారు. అంటే ఆ చుట్టూ ఏదైతే రకరకాల శిల్పాలు ఉన్నాయో అది పిల్లలకి గుర్తు అన్నమాట. పిల్లలు కూడా కూర్చొని ఉన్నారు. మహావీర పిల్లలు అంటే ఎవరు? బ్రాహ్మణ బ్రాహ్మణీలైన మీరే అంటున్నారు బాబా. తుమ్హారీ బుద్ధి మే కితనా రాజ్ హే, ఓబహుం తుమ్హారా హీ యాద్గార్ హే. మీ యొక్క బుద్ధిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీ యొక్క యాద్గార్ కల్ప క్రితం కూడా తయారు చేయబడింది, ఇప్పుడు కూడా తయారు చేయబడుతుంది. లక్ష్మీనారాయణ కా మందిర్ బి యాద్గార్ హేనా, గాంధీకి బారసీ మనాతే హే. లక్ష్మీనారాయణ యొక్క మందిరాలు కూడా యాద్గార్గా ఉన్నాయి కదా, స్మృతి చిహ్నంగా. చూడండి ఏ విధంగా గాంధీ ఉండి వెళ్ళారు, వారికి గుర్తుగా ఎన్నో తయారు చేస్తూ ఉంటారు, ఆశ్రమాలని, చిత్రాలని తయారు చేస్తూ ఉంటారు. ఏ కియా టేగోర్ ఐసా తా, అచ్చా కామ్ కర్తే తే. ఇది చేశారు అది చేశారు అని చెప్పేసి వారికి గుర్తుగా ఎన్నో యాద్గార్లు, స్మృతి చిహ్నాలు తయారు చేస్తూ ఉంటారన్నమాట. అంటే మంచి కర్మ చేసిన వారి కోసమే కదా అవన్నీ తయారవుతాయి. రావణుడి కోసం ఏమైనా ఉన్నాయా ఏంటి? कितनी बड़ी बड़ी जीवन कहानियां लिखी हुई है, कितने वॉल्यूम्स है, यहाँ तुम्हारी बुद्धि ही बड़ा वॉल्यूम है. బాబా చెప్తున్నారనమాట, గాంధీ గారికి గుర్తుగా ఏవైతే మంచి కర్మలు చేసి వెళ్ళారో వారికి గుర్తుగా పెద్ద పెద్ద జీవన కహానీలు తయారు చేసి పెట్టారనమాట. జీవిత కథలు తయారు చేసి పెట్టారు, ఎన్నో వాల్యూమ్స్ కూడా ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ పిల్లలైన మీ బుద్ధే పెద్ద
వాల్యూమ్ అంటున్నారు బాబా. అంటే టోటల్ నాలెడ్జ్ అంతా మీ బుద్ధిలో ప్రింట్ అయిపోయింది. सारी सृष्टि के आदि मध्य अंत का राज तुम्हारी बुद्धि में है. మొత్తం ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. बुद्धि में ही ज्ञान की धारणा होती है. कितनी बुद्धि विशाल है, इनकी कम है, नंबर है ना. ये है नई नॉलेज, सो बाप के सिवाय कोई सुना ना सकते. బాబా చెప్తున్నారు మీ బుద్ధిలో కంప్లీట్ జ్ఞానం అయితే ఉంది, ధారణ జరుగుతూ ఉంటుంది. ఎంత విశాల బుద్ధి అయితే అంత ఎక్కువ జ్ఞానం ధారణ అవుతూ ఉంటుందంట. కానీ అందరిది ఒకలా ఉంటుందా బుద్ధి? కొంతమంది విశాల బుద్ధి కలిగి ఉండొచ్చు, మరి కొంతమంది తక్కువ బుద్ధి కలిగి ఉండొచ్చు. నెంబర్ అయితే ఉంది కదా, కానీ ఇది కొత్త జ్ఞానం. బాబా ఒక్కరే అర్థం చేయించగలరు. इस बाप पर बलि चढ़ने से तुमको स्वर्ग का मालिक बना देती है. బాబా పైన బలిహారం అయ్యాము అంటే బాబా మనల్ని స్వర్గానికి మాలికలుగా చేసేస్తారు. बेहद का बाप पतित दुनिया पतित शरीर में आकर बच्चों के लिए कितना मेहनत करती है. అనంతమైన తండ్రి పతిత ప్రపంచంలోకి పతిత శరీరంలోకి వచ్చి ఎంత శ్రమ చేస్తున్నారు పిల్లల కోసం. तो जरूर बच्चों को बलि चढ़ना पड़े. మరి తప్పకుండా పిల్లలు బలిహారం కావాల్సిందే బాబా పైన. और शिव बाबा तो है ही निराकार दाता है ना. कहते हैं शिव बाबा हम आपको पैसे बेच देती है मकान बनाने के लिए. मैं तो निराकार हूं, तो जरूर ब्रह्मा द्वारा ही बनाऊंगा. शिव बाबा నిరాకారుడు దాత. కానీ కొంతమంది పిల్లలు అంటారు శివ్ బాబా మేము మీకోసం డబ్బు పంపిస్తున్నాము భవనం తయారు చేయడం కోసము అని బాబాకి లెటర్స్ రాస్తారనమాట, పంపిస్తారనమాట బాబా కోసం. కానీ బాబా ఏం చెప్తారు, నేను నిరాకారుణ్ణి, తప్పకుండా ఈ బ్రహ్మ ద్వారానే తయారు చేస్తాను కదా, నాకేమి అవసరం భవనాలు డబ్బు, మీకోసమే, అది ఈ బ్రహ్మ ద్వారా నేను తయారు చేస్తాను అంటున్నారు బాబా. डायरेक्शन देता हूं तुम्हारे लिए बनावे, हम तो आए हैं थोड़े समय के लिए फिर निर्वाण धाम चले जाएंगे. డైరెక్షన్ ఇస్తాను, ఇవన్నీ మీకోసమే తయారవుతూ ఉంటాయి, నేను కొంత సమయం కోసం వచ్చాను మిమ్మల్ని పావనంగా తయారు చేయడానికి, మళ్ళీ నిర్వాణధామం వెళ్ళిపోతాను అంటున్నారు బాబా. కితనా ప్యార్ సే బయట సమझाते हैं. బాబా ఎంత ప్రేమగా కూర్చొని అర్థం చేయిస్తారు. कितनी सहज बात है, देह सहित देह के सब संबंध त्याग कर ए बाप को याद करो. चाहे तो स्वराज पावो चाहे प्रजापद पावो, तुम्हारे पुरुषार्थ पर है. బాబా అర్థం చేయిస్తారు ఎంత సహజమైన జ్ఞానం. దేహ సహితంగా దేహ సంబంధాలు త్యాగం చేసి ఒక్క బాబానే స్మృతి చేయండి. మీరు స్వరాజ్యాధికారులుగా అవ్వాలన్నా లేక ప్రజా పదవి పొందాలన్నా మీ పురుషార్థం పైనే ఆధారపడి ఉంటుంది. స్వరాజ్యము అంటే కంప్లీట్ రాజాగా అవ్వడం అన్నమాట. एक एक राजा रानी के पास प्रजा कितना लाखों की अंदाज में आती है. ఒక్కొక్క రాజు రాణి దగ్గర లక్షల మంది ప్రజలు ఉంటారంట. ఏ జ్ఞాన్ తో ढेर सुनेंगे, आप समान बनाने की मेहनत करनी है. ఈ జ్ఞానం అయితే ఎంతో మంది వింటారు, మీ సమానంగా తయారు చేసే శ్రమ చేయాలి. పావన్ యహా బన్నా है. तुम जानते हो पतित पावन बाप आया हुआ है. పావనంగా అయితే ఇక్కడే అవ్వాలి కదా, పిల్లలైన మీకు తెలుసు పతిత పావనుడైన బాబా వచ్చారు. కల్ప పెహలే ముఆఫిక్ హమ్కో समझा रही है. కల్ప క్రితం వలె బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. బాబానే రాజ్ దిలాయా తా, రావణ్ నే చేన్ లియా హే. బాబా రాజ్యాధికారాన్ని అప్పచెప్పారు, రావణుడు వచ్చి దోచుకున్నారన్నమాట. हार कैसे हुई है, फिर जीतना कैसा है, ఏ బి బుద్ధి మే హే. ఓటమి ఎలా పొందారు, మళ్ళీ ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా విజయం పొందాలి, మీ బుద్ధిలో ఉంది కదా. బహుత్ బచ్చే ఏ బి భూల్ జాతీ హే. కానీ చాలా మంది పిల్లలు ఇది కూడా మర్చిపోతారంట, ఇప్పుడు విజయం పొందాలి అనే విషయం. మాయా नाक से पकड़ लेती है, सेकंड में जीवन मुक्ति पाती है, फिर
जीवन बंद में हो जाती है, देरी नहीं करते हैं. మాయ ముక్కు పట్టుకొని పడేస్తుంది అనమాట, కింద పడేస్తుంది. సెకండ్ లో జీవన్ముక్తి పొందడము అనే గాయనం ఉంది, కానీ ఏకదం ఒక్కసారిగా ఏమవుతుందంట, జీవన బంధంలోకి వచ్చేస్తూ ఉంటారు అంటున్నారు బాబా. దేరీ నహీ కర్తే బాప్ కేతే హే బచ్చే ఖబర్దార్ రహో. మాయ డిస్టర్బ్ చేయడానికి పడేయడానికి ఏమాత్రం ఆలస్యం చెయ్యదు, అందుకే జాగ్రత్త వహించమని చెప్తున్నారనమాట బాబా. तुम रूप बसंत बन सदा मुख से रत्न ही निकालो, किचड़ा सुनाना भी नहीं चाहिए. समझो हमारा ये दुश्मन है, ज्ञान के सिवाय और सब बातें सुनना ఈవిల్ है. బాబా చెప్తున్నారనమాట, జాగ్రత్త వహించండి, రూపము సుగంధం కలవారిగా అవ్వండి, సదా మీ నోటి నుండి రత్నాలే వెలువడుతూ ఉండాలి, చెత్త మాటలు అంటే చెడు మాటలు వినకండి అంటున్నారు బాబా. ఒకవేళ అలా మీకు వినిపించేవారు ఎవరైనా ఎదురయ్యారు అంటే వారు మీ యొక్క శత్రువులు అని భావించండి. జ్ఞానం యొక్క విషయాలు తప్ప ఇంకేమైనా వినడం అసురత్వము, శూద్రత్వము అంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्की लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार पहले पॉइंट. पहला अवगुण जो देहाभिमान का है उसे निकालकर पूरा पूरा देही अभिमानी बनना है. మొదటి పాయింట్, మొదటి అవగుణము దేహాభిమానం, దానిని తొలగించి పూర్తి ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయాలి. మొట్టమొదటి అవగుణము దేహాభిమానము, దాన్ని తొలగించేసి పూర్తి आत्माभिमानीगा అయిపోవాలి. दूसरा, अविनाशी ज्ञान धन जो बाप से मिल रहा है उसका दान करना है. बाप समान निरहंकारी बनना है. मुख से रत्न निकालने हैं, एविल बातें नहीं सुननी है. రెండో పాయింట్, అవినాశి జ్ఞాన ధనం ఏదైతే బాబా నుండి లభిస్తుందో దాన్నే దానం చేయాలి. బాబా సమానంగా నిరహంకారిగా అయిపోవాలి. ఇద్దరు బాబాలు నిరహంకారియే. మన నోటి నుండి రత్నాలే వెలువడాలి, అశుద్ధమైన మాటలు రాకూడదు. वरदान, रहम की भावना को इमर्ज कर दुख दर्द की दुनिया को परिवर्तन करने वाले मास्टर मर्सीफुल भव. దయా భావన ఇమర్జ్ చేసుకొని, దయా భావన నింపుకొని, దుఃఖము బాధ ప్రపంచాన్ని పరివర్తన చేస్తే, దుఃఖముతో బాధలతో నిండి ఉన్న ప్రపంచాన్ని పరివర్తన చేసే మాస్టర్ దయాసాగరులుగా కండి అని బాబా వరదానం ఇస్తున్నారు. దయాభావన నింపుకొని దుఃఖము బాధలు నిండిన ప్రపంచాన్ని పరివర్తన చేసే దయాసాగరులుగా తయారు కండి. प्रकृति की हलचल में जब आत्माएं चिल्लाती है, मर्सी और रहम मांगती है, तो अपने मर्सीफुल स्वरूप को इमर्ज कर उनकी पुकार सुनो. दुख दर्द की दुनिया को परिवर्तन करने के लिए स्वयं को संपन्न बनाओ. ప్రకృతి అలజడిలో ఎప్పుడైతే ఆత్మలు అరవడం మొదలు పెడతారు, దయ కావాలి అని అడుగుతారో ఆ సమయంలో మాస్టర్ దయాసాగరులైన
పిల్లలైన మీరు ఆ దయను ఇమర్జ్ చేసుకొని నింపుకొని వారి పిలుపులు వినండి అంటున్నారు. ఆ దుఃఖము, బాధ యొక్క ప్రపంచాన్ని పరివర్తన చేయగలిగే సంపన్న స్థితి మీలో ఉండాలి అంటున్నారు. పరివర్తన్ కి శుభ భావనకు తీవ్ర కరు. పరివర్తన యొక్క శుభ భావన తీవ్రం చేయండి. आपके संपन्न बनने से ఏ దుఃఖీ దునియా సమాప్త హో జాయేగి. మీరు సంపన్నమైపోతే ఈ దుఃఖ ప్రపంచం మీ కోసం సమాప్తి అయిపోతుంది. इसीलिए स्वयं प्रति चाहे सर्वात्माओं के प्रति रहम की భావన ఎమర్జ్ కరు. కాబట్టి స్వయం కోసం కావచ్చు, ఇతరుల కోసం కావచ్చు, ఆ దయా భావన అనేది ఎమర్జ్ చేయండి అంటున్నారు. జహా రహం హోగా వహా తేరా మేరా హీ అల్చల్ నహీ హోగి. ఎక్కడ దయాభావం ఉంటుందో అక్కడ నీది నాది అనే అలజడి కూడా ఉండదు. అంతా మనదే అనే భావన ఉంటుంది. स्लोगन, ज्ञान और योग के दोनों पंख मजबूत हो तब उड़ती कला का अनुभव कर सकेंगे. జ్ఞాన యోగాలు అనే రెండు రెక్కలు దృఢంగా ఉన్నట్లయితే అప్పుడు ఎగిరే కళల్లో ఎగిరేటటువంటి అనుభూతి చేయగలరు. జ్ఞాన యోగాలు అనే రెండు రెక్కలు దృఢంగా ఉన్నట్లయితే ఎగిరే కళ యొక్క అనుభూతి చేయగలరు. ఈరోజు బాబా విశేషంగా నేనైతే పేదల పాలిట పెన్నిధిని, ఇక్కడ మీరు వచ్చి జ్ఞానాన్ని పొంది సావుకారులుగా అయిపోతున్నారు, నేను మిమ్మల్ని నా సమానంగా తయారు చేయడానికే వచ్చాను అంటున్నారు బాబా. ఇంకా అసురుల యొక్క విఘ్నాలు ఏ విధంగా యజ్ఞంలో పడతాయి అని బాబా అడుగుతున్నారు. మనుషులు భావిస్తారు ఏంటి అంటే యజ్ఞాలు రచించినప్పుడు పైనుండి అసురులు పేడ చెత్త వేస్తారు అని భావిస్తారు. కానీ అసలైన చెత్త అంటే ఏంటి? పిల్లలు అప్పుడప్పుడు అహంకారంలోకి వచ్చేస్తారు, ఒక్కొక్కసారి గ్రహచారం కూర్చుంటుంది, కోపంలోకి వచ్చేస్తారు, వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. అదే అసలైన చెత్త అంటున్నారు బాబా. అవే ఈ యజ్ఞంలో విఘ్నాలుగా అయిపోతాయి అన్నమాట. కొంతమంది పిల్లలు సంఘదోషంలోకి వచ్చి తమ భాగ్యాన్ని తామే సమాప్తి చేసుకుంటారు. మరి యజ్ఞానికి విఘ్న రూపం అయినట్లే కదా. ఉల్టా సుల్టాగా వ్యవహరిస్తూ ఉంటారు, ఏవొక యజ్ఞానికి ఆటంకం కలిగిస్తూ ఉంటారు. మాయ అలాంటి వారిని పట్టుకుంటుందన్నమాట. దానికి ఛాన్స్ కావాలి కదా, పట్టుకొని పడేస్తుంది, అవివేకవంతులుగా చేసేస్తుంది, ఇంకా తప్పు మీద తప్పు చేసేవారిగా అయిపోతారనమాట వాళ్ళు. అప్పుడు మరి భాగ్యం ఏమవుతుంది? సమాప్తి అయిపోతుంది కదా. అందుకే బాబా పదే పదే చెప్తారు, జాగ్రత్తగా ఉండండి. మాయకి మనం దొరకకూడదు, మొక్కు పట్టుకొని పడేస్తుంది అనమాట, దేహాభిమానంలోకి తీసుకొచ్చేస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి అవగుణం దేహాభిమానమే. దేహాభిమానం వచ్చిందంటే మిగిలిన వికారాలు ఈజీగా ఎంటర్ అయిపోతాయి అంటున్నారు బాబా. కాబట్టి ఈ విషయం పైన అటెన్షన్ కలిగి ఉండండి అంటున్నారు. ఇంకా ఈ జ్ఞానము అనేది ఎంత అద్భుతమైనది అంటే మీ యొక్క బుద్ధిలో ఫ్రింట్ అయి ఉండాలి అంటున్నారు. అక్కడ రకరకాల జీవన్ కహానీ బుక్స్ తయారు చేసి పెడతారనమాట, ఎన్నో వాల్యూమ్స్ తయారు చేస్తారు. కానీ మీ బుద్ధిలోనే అసలైన జ్ఞానం ప్రింట్ అయి ఉంది అంటున్నారు. మీరు బుక్స్ రూపంలో దాచిపెట్టే అవసరం కూడా లేదు, మీ బుద్ధిలో అలాగా నిండి ఉంది అన్నమాట జ్ఞానం. ఎవరొచ్చినా అర్థం చేయించగలరు అంటున్నారు. ఇక్కడ బాబా మనల్ని జ్ఞానం ఇచ్చి సావుకారులుగా తయారు చేస్తున్నారు. పిడికెడు జ్ఞానమే తీసుకుంటున్నాం మనం బాబా నుండి, కానీ బాబా వచ్చి మనల్ని సావుకారులుగా చేసేస్తున్నారు. మీరు ఇక్కడ ఇచ్చేది కూడా పిడికెడు అటుకులు, దానికి గుర్తుగా మహల్స్ పొందేస్తున్నారు, స్వర్గం యొక్క మహారాజా మహారాణిగా అయిపోతున్నారు. అక్కడ ఒక్కొక్క రాజా రాణికి ఎంతో మంది ప్రజలు ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మనము ఎంతో మందికి జ్ఞానం ఇవ్వాలి, ఎంతో మంది ప్రజలు తయారయ్యేది ఉంది, జ్ఞానం పొందేది ఉంది, ఎంత వీలైతే అంత మీ సమానంగా కూడా తయారు చేయాలి అంటున్నారు.
ఇంకా బాబా ఎంత నిరహంకారియో మనం కూడా అలా నిరహంకారిగా ఉండేటటువంటి అభ్యాసం చేయాలి. ఎలాంటి గొప్పలకి పోకండి, ఎంత వీలైతే అంత సింపుల్ గా ఉండండి. అట్టహాసాలు చేయకండి, హంగామాలు చేయకండి అంటున్నారు బాబా. అంటే ఎవరైనా ఫేమస్ వ్యక్తులు ఉన్నారు అంటే వారిని హతమార్చడానికి కూడా ఎవరు వెనకాడరు కదా. అందుకే బాబా చెప్తున్నారు, గుప్తంగా వచ్చి నేను అద్భుత కర్తవ్యం చేస్తున్నాను, నన్ను ఇలా గుప్తంగానే ఉండనివ్వండి, నేను నా కర్తవ్యం చేసుకొని వెళ్ళిపోతాను. భలే సర్వశక్తివంతుడు, ఉన్నతోన్నతమైన వారు, కానీ చాలా గుప్త రీతిగా సాధారణంగా ఉన్నారు. నేను పేదల కోసం వచ్చాను, పేదల యొక్క ఉద్ధరణే జరుగుతుంది అంటున్నారు బాబా. పేదలతోనే నేను కలుస్తాను అంటున్నారు. ఆ పేదలనే సావుకారులుగా చేసేది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. ఈ డ్రామాను మార్చలేం కదా. 5,000 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. ఇందులో ఏ మాత్రం మార్పు చేర్పులు ఉండవు అంటున్నారు బాబా. ఉన్నతోన్నతమైనటువంటి పరంపిత పరమాత్మ అయితే ఒక్కరే. సెల్ఫ్ రియలైజేషన్ అనేది బాబా వచ్చి చేయించారు మనకి, మన కోసం మనకి అర్థం చేయించి మనం ఎలా ఉండేవారిమి, మళ్ళీ ఎలా తయారయ్యేది ఉంది, ఈ జ్ఞానం చెప్పారనమాట బాబా మనకి. ఇంతకు ముందు ఎవరు కూడా ఈ విషయం చెప్పలేదు. మనం ఒక స్టార్ అని, ఆత్మ అని, ఈ ఆత్మలోనే అద్భుతమైనటువంటి పాత్ర నిండి ఉంది అని తెలియదు. ఇంకా ఇంతకు ముందు బంగారం స్వచ్ఛమైనదిగా ఉండేది, ఎలాంటి కల్తీలు కలిపేవారు కాదు. ఒక రకమైన లోహం ఉంటుందంట, ఆ లోహం కలిస్తేనే ఈ రోజుల్లో ఆభరణాలు తయారవుతున్నాయి. కానీ ఇంతకు ముందు అలా ఏమీ ఉండేది కాదు అంటున్నారు. అంత స్వచ్ఛమైన బంగారము. మీ యొక్క భవనాలే బంగారంతో తయారవుతాయి. అద్భుతం కదా అది. మరి ఇక్కడ చూడండి, అంత అసత్యం అయిపోయింది. ప్రకృతి, వ్యక్తులు అంతా కలుషితం అయిపోయాయి అంటున్నారు బాబా. అక్కడ మీకు అంతా బంగారము, స్వచ్ఛత, శుద్ధత ఫస్ట్ క్లాస్ అయినవే లభిస్తాయి అంటున్నారు. కాబట్టి సింపుల్ గా ఉండండి చూడ్డానికి, కానీ శ్రేష్టమైన స్థితి కలిగి ఉండండి అంటున్నారు బాబా. మంచి మంచి జ్ఞానపు విషయాలు అర్థం చేయిస్తారు బాబా. ఈ జ్ఞానమే భవిష్యత్తులో మీకు రియల్ రత్నాల వలె అయిపోతాయి. ఇంకా ఎంత వీలైతే అంత నిరాకార పరంపిత పరమాత్మను స్మృతి చేస్తూ ఉండండి. సాకారుడితో మాకు ఏ సంబంధం లేదు అని అనడం కూడా కరెక్ట్ కాదు, అది కూడా అహంకారమే అంటున్నారు బాబా. భలే బాబాని స్మృతి చేయాలి, బాబా నుండే వారసత్వం పొందాలి, కానీ సాకారుడు లేకుండా నిరాకారుడు ఏం చేయగలరు చెప్పండి? ఏం చేయలేరు కదా. కాబట్టి సాకారుణ్ణి కూడా మీరు గౌరవించాలి అంటున్నారు. నేను వీరి ద్వారానే కదా మీకు జ్ఞానం ఇవ్వగలను, మీకు వారసత్వాన్ని ఇవ్వగలను అని చెప్తున్నారనమాట బాబా. ఇంకా ఇక్కడ చాలా మంది విషయం దొరకకపోతే రివర్స్ అయిపోతారు, ఇంకా కామేషు క్రోధేశీలుగా అయిపోతారు, ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట ముందు ఉన్న దానికంటే, ఇంకా కామ వికారము ఉత్పన్నం అయిపోతూ ఉంటుంది. అలాంటి వారు యజ్ఞంలో విఘ్న రూపం వేసేవారిగా అవుతారు అంటున్నారు బాబా. ఈ కామము అనేది వాస్తవానికి పెద్ద శత్రువు అన్నమాట. ఇంకా ఎవరైనా మీకు చెడు విషయాలు వినిపిస్తున్నారు అంటే వారిని కూడా మీరు శత్రువులని భావించవచ్చు అంటున్నారు. ఎలాంటి ఉల్టా సుల్టా మాటలు వినకండి. మీ నోటి నుండి సదా అవినాశీ జ్ఞాన రత్నాలే వెలువడుతూ ఉండాలి అంటున్నారు బాబా. ఆ అశుద్ధమైన మాటలు ఎవరైనా వినిపించారు అంటే వారి నుండి జాగ్రత్తగా ఉండండి, దూరంగా ఉండండి అంటున్నారు. అచ్చా, ఇంకా వరదానంలో బాబా ఏం చెప్పారు? రహంకి భావన, దయాభావము అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. అప్పుడే స్వయం పరివర్తన కూడా జరుగుతుంది. ఇతరులని కూడా మనం ఈ దుఃఖపు ప్రపంచం నుండి అతీతం చేయగలం, బాబాకి దగ్గర చేయగలము అన్నమాట. ఇంకా స్లోగన్, జ్ఞాన యోగాలు అనే రెక్కలు దృఢంగా ఉన్నట్లయితే ఎగరే కళ యొక్క అనుభూతి ఈజీగా జరుగుతుందంట. అచ్చా, ఓం శాంతి.
साथ